సరే, అయితే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేసి ఉన్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టేనను అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. అయితే ఈ చదవబడిన లేఖన భాగంలో చాలా విషయాలు ఉన్నాయి. అయితే వాటిలో ఒక 2 తీసుకొని, ఒకటి మొదటిది పిలుపు, 2వది అనుభవ జ్ఞానం. పిలుపు తర్వాత మనల్ని పిలుచుకున్నవాడు, మనం ఈ రోజు ఇలా కూర్చున్నామంటే మనల్ని ఆయన పిలుచుకున్నాడు. పిలుచుకున్నవాడు ఏం చేశాడు? మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ పిలుపైనా ఏర్పరచుకోవడమైనా ఇక్కడి నుంచి మనకి అన్నీ నేర్పిస్తాడు. అనుభవ జ్ఞానంలోకి నడిపిస్తాడు. ఇక్కడి నుంచి ఏం చేస్తాడు? అనుభవ జ్ఞానంలోకి. అనుభవ జ్ఞానం అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పవచ్చు అన్నమాట. మనం ఏది అనుభవిస్తున్నామో అదే చెప్పడం, అంతే. దేవుని కృప పొందుకున్నావా? దేవుడు నాకు కృప ఇచ్చాడు అని, దేవుడు నాకు ఆత్మ ఇచ్చాడు అనేసి అలా ఏది పొందుకుంటే వాళ్ళు అనుభవ జ్ఞానంతో చెప్పవలసిన మాట. అనుభవ జ్ఞానం అంటే మనం ఏది అనుభవిస్తామో అదే చెప్తాం అన్నమాట. అనుభవ జ్ఞానం. ఎందుకంటే మనల్ని పిలిచినవాడు ఎవరు? నమ్మదగిన. ఈ నమ్మదగిన వాడు ఏం చేస్తాడు? ఆషామాషిగా విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే పిలిచినవాడు మనల్ని ఎందుకు పిలిచాడంటే తన మహిమార్థమై మనం తన కొరకు బ్రతకాలని పిలిచాడు. పిలిచి వదిలేసేది. అందుకే అంటాడు 16వ కీర్తనలోనూ 8వ మాట ఒకటి ఉంటుంది చూడండి. 16వ కీర్తనలో 8వ మాట ఒక మాట ఉంటుంది. అది వెంటనే చూసేస్తే దాని తర్వాత సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. చాలు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుతున్నాను. పిలిచిన వాడికి మనం ఏం చెయ్యాలా? మన గురి ఆయన మీద పెట్టుకోవాలి. మనల్ని పిలిచాడు కదా, ఆయన మీద మనం గురి పెట్టుకోవాలి తప్ప పక్కింటి వాళ్ళ మీద కానీ, లేకపోతే స్నేహితులు, బంధువులు, ఇంకెవరి మీద పెట్టుకోకూడదు. ఆత్మీయుల మీద పెట్టుకోవచ్చు. ఎప్పుడు? దేవుని తర్వాత. దేవునికివే సదాకాలం మన గురి ఆయన మీదే ఉంచుకోవాలి. ఎందుకంటే పిలుపుకు తగిన మార్గం చూపిస్తాడు ఆయన. పిలిచాడంటే వదిలేసేవాడు కాదు, మధ్యలో చేయి వదలడు. అది ఎక్కడికి చేర్చాలో అంతవరకు చేర్చే వరకు మనం చేయి పట్టుకొని నేర్పిస్తూనే ఉంటాడు పిలిచినవాడు. ఇలాగ పిలిచిన దేవుడు మనకి ఎన్నో అనుభవాలు మనకి ఈ ఆత్మీయ జీవితంలో అనుభవ జ్ఞానంతో మనకి తెలియచేస్తూ మనల్ని అనుభవించమని, అనుభవ జ్ఞానంలోకి మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగ కోరుకున్న సందర్భంలో ఇంకొక మాట కూడా మనం చూద్దాం. అది ఎక్కడ చూద్దామంటే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఎందుకు పిలిచాడమ్మా ఆయన? కుమారుని సహవాసం కొరకు పిలిచాడు. మనం కుమారునితో మనం సహవాసంలో ఉండాలని పిలిచాడు. ఈ సహవాసం అనేది, కుమారుడితో సహవాసం అనేది మనలో ఉంటే, మనం కుమారుడితో మనం ఉంటే, మనతో ఆయన ఉంటే, ఇక శత్రువు అనేవాడు ఎవడో కూడా మన దగ్గరికి రావడానికి వాడికి హక్కు లేదు. ఎందుకంటే అందుకే పరిశుద్ధుడు ఒక్కడే అనే పాటలోను నీతో నేను నాతో నీవు కలసి జీవింప కృపనిచ్చిన మన యేసయ్య ఎవరు? తనతో మనల్ని కలుపుకుంటాడు. మనం ఏం చేయాలంటే తనను మనం స్వాధీనం చేసుకోవాలి.
తను మనం స్వాధీనం చేసుకోవాలి. అలాగా తాను అలాగా ఇద్దరు అలా కలుస్తూ ప్రయాణం చేయాలి. ఆ సహవాసంలో ఉండాలనే మనల్ని పిలుచుకున్నాడు దేవుడు. పిలుచుకున్న దేవుడు తన కుమారుడు సహవాసంలో ఉండాలని పిలుచుకున్నాడు. ఎందుకంటే ఆ సహవాసం ఎంతవరకు తీసుకెళ్తుందంటే పరలోక రాజ్యం వరకు తీసుకెళ్తుంది. అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు మనల్ని ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడు? నీ ఉండు చోటునా నేనుండుటకై, నీ ఉండు చోటునా నేనుండుటకై, నాపై చూపిన ప్రేమను వదలనా యేసయ్యా. అంత ప్రేమమై తనతో పాటు తన పక్కనే కూర్చోబెట్టి కుమారుడితో సహవాసం చేసినటువంటి వారికి ఆ గిఫ్ట్ దొరుకుతుంది, ఆ గిఫ్ట్ ఉంటుంది. అందు గురించి తనతో సహవాసం ఎప్పుడు చేయాలి. ఎప్పుడు ఆ సహవాసాన్ని ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు. అవసరాలు ఎన్నో ఉంటాయి, మనిషికి అవసరాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆయనతో సహవాసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కట్ చేసుకోకూడదు. ఏ ఆదివారం కూడా మందిరాన్ని విడవకుండా మందిరానికి రావాలి. ఆరాధనలో కనిపించాలి. మీకు తెలుసో తెలీదో, ఆరాధనలోనూ దేవుడు ఒక క్షణం అలా వచ్చి అందరిని చూసి వెళ్తాడు. దేవుడు నా పిల్లలందరూ వచ్చారా లేదా, ఇందులో ఎవరు రాలేదు, ఏది మంచాడని ఒకసారి ఆయన అలాగా కళగా చూసి ఒక్కసారి వెళ్తాడు. దాన్ని మనం గుర్తు చేసుకోవాలా. ఏ రోజు కూడా ఎప్పుడూ కూడా ఆదివారం ఆరాధనకి మిస్ అవ్వకుండా ఆయనతో సహవాసం మనం చెయ్యాలి. సహవాసం చేస్తే మనకి మేలు. ఇంకో మాట కూడా చూసేద్దాం, ఇంకెందుకు అక్కడే మరి ఆగిపోవడం, ఇంకో మాట కూడా చూసేద్దాం. అది ఎక్కడ చూద్దాం అంటే యోబులో 22:21 చూడండి. వెంటనే చూసి పడపడి లాడించేద్దాం. యోబు 22:21. ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చాలా. అయితే అక్కడ చెప్పమని మాట అంటే ఆయనతో సహవాసం చేస్తే ఏమొస్తుంది? సమాధానం వస్తుంది మొదట. రెండోదిగా ఏమొస్తుంది? మేలు కలుగుతుంది. ఆయన సహవాసంలో ఉన్నటువంటి గొప్పతనం అది. ఆయన ఇచ్చే గిఫ్ట్ అది. దాన్ని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనతో సహవాసం ఏ రోజు కూడా మనం మిస్ అవ్వకుండా మాటలో, చూపులో, తలంపులో ఏసయ్యనే మనం ముందుని పెట్టుకొని ఒక దైవజనుడి పాట రాశాడు. ఏమని రాశాడంటే ఆయన అలాగో ఇలా కుర్చీ ఉంది కదా, ఇలాగ ఆయన కూర్చోడు కుర్చీలను. ఆయన కూర్చోడు దిగుని కూర్చొని నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా అని ఒక పాట రాశాడు. అంటే ఏంటి? ఆయన అక్కడ కూర్చున్నాడు, ఈయన ఇక్కడ కూర్చున్నాడు. ఆయనతో ఈయనతో ఆయన పాడుకోడు. ఆయన అలా కూర్చున్నాడని ఈయన విశ్వాసం. ఆయన చూస్తూ పాడుతున్నాడు అలాంటి మాట. నీవు నాకుండగా. గొప్ప విశ్వాసం ఆ దైవజనుడు. అటువంటి దైవజనుడు రాసిన పాటలు చరిత్రలో నిలబడిపోతాయి. కళ్ళు మూసుకునైనా పాడవచ్చు, బలమైన పాడవచ్చు. కనుక మనకి ఏంటి అంటే ఆయనతో సహవాసం చేస్తే మనకి మేలు, సమాధానం. మన ఇంట్లో సమాధానం ఉంటుంది, మన ఒంట్లో సమాధానం ఉంటుంది. సమాధానం ఎక్కడి నుంచి వస్తుందో ఒంట్లోకి తెలుసండి. మనం సమాధానంగా ఉన్నావా లేదా అనుకోవడానికి గల కారణం ఏంటంటే ఒంట్లో ఉన్న ఆరోగ్యమే మనకు చెప్తుంది. మనకు ఆరోగ్యం ఉంటే సమాధానం ఉన్నట్లే. ఆరోగ్యం లేకపోతే ఏమవుతుంది? నీరసం వస్తే ఏమొస్తుంది? పక్కని మూలికలు వస్తాయి. మూలికలు వచ్చిన తర్వాత ఇంకా అంతే పలకం పెడతారు. అందుగురించి ఆయనతో సహవాసం చేయిస్తే మనకి సమాధానం వస్తుంది, ఆరోగ్యం ఉంటుంది, మేలు కలుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇంకో మాట కూడా ఇక్కడ చూద్దాం. 1 తెస్సలోనిక పత్రిక
మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం. పరిశుద్ధులకి దేవుడు మనం పిలుచును గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షింపుడు గాని మీకు తన పరిశుద్ధాత్మ అనుగ్రహించి దేవునినే ఉపేక్షించుచున్నాడు. చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచాడట దేవుడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండాలని. పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉంటే ఏమొస్తుందట? కిందనే రాశాడు అక్కడ. పరిశుద్ధాత్మ మనకు ఉంటుంది. పరిశుద్ధాత్మ మనతో ఉంటాడు. పరిశుద్ధ ఉన్న చోట పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధుడు. అందుకే పరిశుద్ధుడు 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 అని పాటలు, చాలా పాటలు ఉన్నాయి పరిశుద్ధుడు అని మాట. కానీ ఈ పరిశుద్ధత అనేది మటు మాత్రం ఒక్క పరిశుద్ధ మాటలోనే ఉండాలా. ఎక్కడ మనం దెబ్బతింటాం ఎప్పుడైనా సరే అంటే మన మాట తీరులోనే మనం దెబ్బతింటాం. కొన్ని పాటిస్తాం, కొన్ని పాటించలేము. అక్కడున్న ఆ పరిస్థితిని బట్టి కానీ ఆ సమస్యని బట్టి కానీ ఆ సమయంలో పాటించకుండా తప్పిపోతాం. పరిశుద్ధత అంటే ఒక ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత అంటే ఒక కోణంలో కాదు, 4 కోణాల్లో కూడా దాన్ని కాపాడుకొని రావాలి. 4 కోణాల్లో కూడా దాన్ని పరిశుద్ధతను కాపాడుకొని రావాలి. పరిశుద్ధులు ఒకటికే పిలిచాడట. ఆయన దేని పిలిచాడు? ఈ మాట మళ్ళీ మనం చూడాలా, మరొక చోట ఎక్కడైనా చూడాలనుకుంటే మొదటి కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 2వ వచనం. మొదటి అధ్యాయంలో 2వ వచనం. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 2వ వచనం. కొరింథీయుల దేవుని సంఘములకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచానని ఈ కొరింథీ పత్రికలు కూడా చెప్తున్నాడు. మనం పరిశుద్ధత పాటించాలి కదా. పరిశుద్ధత మనం పాటించాలా, పరిశుద్ధంగా జీవించాలా, పరిశుద్ధంగా బ్రతకాలని ఆశపడాలా. ఆ ఆశ ఎంతవరకు తీసుకెళ్తుందంటే నీ ఆత్మీయ జీవితంలో బలపడి దేవుడితో సహవాసంలో ఎక్కువగా నువ్వు అభివృద్ధి చెంది ఆత్మలో ఎదగడానికి, రాబోయే సంగతులు గ్రహించడానికి, తర్వాత నీ హృదయంలో ఏదైనా అనుకుంటే, నీ హృదయంలో నువ్వు అనుకుంటావు ఏదైనా ఆత్మీయంగా ఒక పాట పాడాలనో లేకపోతే ప్రార్థన చెయ్యాలనో, నాకు ఈవేళ అవకాశం ఇస్తే బాగుండు అనేసి చర్చికి బయలుదేరినప్పుడు ముందు రోజు రాత్రిలో నీ మనసులోని కానీ నువ్వు ప్రార్థనలో కానీ పెట్టుకుంటావు. ఆ సంగతి నీ వరకే తెలుసు, అది విన్న దేవుడికి తెలుసు, పాస్టర్ గారికి అయితే తెలియదు. కానీ పాస్టర్ గారు ఏం చేస్తారు? ఆ పలానమ్మ ప్రార్థన చేస్తుంది అంటే ఇక్కడ పేర్లు చెప్పరు, కానీ కొన్ని చర్చిలో పేర్లు చెప్తాడు. పలానా వారి పేరు ప్రార్థన చేస్తాడు, పలానా వారి ప్రార్థన చేస్తాడు. నీ మనసులో అనుకున్నది దేవుడు వింటాడు. దేవుడు ఏం చేస్తాడంటే దైవజనుడికి తలంపిస్తాడు. దైవజనుడికి తలంపించిన దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆ విధంగా వాడుకుంటాడు. దేవుడు మన ఆశ తీరుస్తాడు. వాడుకుంటాడు అనే కంట మన ఆశ తీరుస్తాడంటే చాలా బాగుంటుంది. మన హృదయాశ ఆయన తప్పగా తీరుస్తాడు. ఆయన తీర్చే దేవుడు. మన ఆశ మంచిదైనప్పుడు, అది ఉపయోగపడేటప్పుడు, దేవునికి మహిమకరంగా ఉండేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన ఆశను తప్పకుండా తీరుస్తాడు. అందుకే మనల్ని పరిశుద్ధులగుటకే పిలిచాడట. పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. అది ఎక్కడ చూద్దామంటే మనం పేతురు పత్రిక 2:9 చూడండి. పేతురు పత్రిక మొదటి పేతురే, 2వ పేతురు కాదు, మొదటి పేతురే 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులైన
ఆ. ఒకప్పుడు రాజులేని యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవునికి స్తోత్రము ప్రజలే ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలే ఉన్నారు. చదివారా? ఇంకా చదవనా? అయిపోయిందా? 9వ అయిపోయింది. మరో 9వ మరోసారి చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని, చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వానికి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. చాలు బాబు, చాలు. ప్రచురము చేయ నిమిత్తం మనం ఏం చేయాలి? ఆయన గుణాతిశయాలని మనం చెప్పుకోవాలి. మన ఇరుగు వారికి చెప్పాలి, మన పొరుగు వారికి చెప్పాలి, మన పిల్లలకి చెప్పాలి, మన ఇంట్లో ఉన్న వారు పెద్దవారు వృద్ధులైన వారు ఎవరు ఉంటే వారికి చెప్పాలి, బంధువులకు చెప్పాలి, స్నేహితులకు చెప్పాలి. మా దేవుడి ఇంత గొప్పవాడు. నేను ఒకప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండేవాడు. ఆ పరిస్థితులన్నింటిలోంచి విడిపించి నన్ను ఈ రోజుని ఈ స్థాయిలో పెట్టాడని ఆయన గుణాతిశయాలు, ఆయన చేసిన కార్యాలన్నీ కూడా మనం ప్రచురం చేయాలి, మనం తెలియచేయాలని చెప్పి కోరుకుంటున్నాడు దేవుని వాక్యం. అయితే ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలంటే అలాగే చేస్తే దేవుణ్ణి మహిమపరచిన వారు అవుతాం. దేవుణ్ణి మహిమపరచిన వారు అవుతాం. మనం ఎప్పుడు కూడా మనుషులను మహిమపరచాలని ఏ పని చేయకూడదు. వేసుకునే బట్టలు కానీ చూడండి, పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను కానీ టైము తక్కువ ఉంది, కానీ సింపుల్గా చెప్తాను. పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఒక ముస్లిం కుటుంబం పెళ్ళికి బయలుదేరి వెళ్తున్నారు. పెళ్ళికి బయలుదేరి వెళ్తుంటే ఆయన ఎప్పుడు కూడా బయలుదేరి వెళ్ళినప్పుడు తన భర్త చెప్తాడు, ఆ పెళ్ళికి వెళ్తున్నావు, నువ్వు రెడీ అవ్వు అంటాడు భర్త. అంటే అమ్మాయి మరి అప్పుడు ఆ పరిస్థితులు అప్పుడు బాగా తయారై వెళ్ళేవారు. అలాగే మరో సందర్భం వచ్చినప్పుడు కూడా అలాగే చెప్పాడు, సామాన్యం మనకెందుకు, వెళ్తాం, ఏదో పెడితే తింటాం, అది ఏదో ఇవ్వాల్సింది తెస్తాం, వస్తాం, దానికి మనకెందుకు ఆర్భాటం, మనం ఎందుకు ఊరిక మేకప్ చేసుకోవాలా అని చెప్పేసి ఈ అమ్మాయి ఏమో భర్తని దెబ్బలాడుతుంది కదా. అదేంటి అమ్మాయి ఒక్కసారి ఈ విధంగా మారిపోయామంటే, నన్ను దేవుడు మార్చాడు, నన్ను ఆ మేకప్లు గట్రా వద్దు, నీ యథాస్థితి ఎలాగుంటే అలాగే ఎక్కడికే నీళ్ళు, అంతేగాని మేకప్లు వద్దు. పరిశుద్ధాత్మ దేవుడు అసహించుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఏం చేస్తాడంటే ఆయన అవసరమైన సమయాల్లో ఆయన నన్ను అలంకరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆయనకైన అవసరమైన సమయాల్లో ఆయన నన్ను అలంకరించుకుంటాడు. నీ ఈ అలంకారంలో వద్దు, పద పెళ్లికి వెళ్తామలో పదాలు. వెంటనే భర్త దంగైపోయి ఏం సమాధానం చెప్పలేక పెళ్లికి వెళ్ళి వచ్చేసిన అంతవరకు మందిరం ముఖమే చూడనటువంటి భర్త ఏం చేశాడంటే ఆ మరుసటి వారమే మందిరానికి వెళ్ళడం ప్రారంభించాడు భార్య. అంటే ఆ భార్యలో ఉన్నటువంటి మార్పును బట్టి, నా భర్తను నువ్వయ్యా, నా సౌందర్యం నీకయ్యా, నువ్వు చూడాలా, నువ్వు నన్ను ప్రేమించాలా, నన్ను నువ్వు గొప్ప చేయాలా, నిన్ను నేను గొప్ప చేసుకోవాలి. ఊళ్ళందరికీ నా మేకప్ చూసి అలా ఉందంటే నేనెందుకు నేను గొప్ప చేసుకోవాలా, నాకేంటి అవసరం అయ్యా, నాలో ఉన్న ఆత్మదేవుడు అసహించుకుంటాడయ్యా అని చెప్పి సమాధానం చెప్తే వెంటనే అతని మనసు మారి ఏం చేశాడంటే మరుసటి ఆదివారం నుంచి మందిరానికి వెళ్ళడం ప్రారంభించాడు. ఆమె ఏమైనా కష్టపడ్డదా, సువార్త ఏమైనా చేసిందా, నన్ను మందిరానికి రా, నువ్వు రా అంతవరకు వచ్చిందా? ఆమె వాస్తవం చెప్పింది. పరిశుద్ధాత్మదేవుడు ఆమెను ఆకర్షించాడు, అతన్ని ఆకర్షించాడు, మందిరానికి నడిపించాడు. అది ప్రచురం చేయడం అంటే అది. ఇలా ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, చెప్పుకొని వెళ్తే చాలా సందర్భాలు ఉన్నాయి. మనకి టైం కూడా తక్కువ ఉంది, కానీ ఇంకొక మాట కూడా చూపిస్తే టగటగమని 2 మాటలు ఉన్నాయి. ఇంకా 2 మాటలు కూడా ఒక 5 నిమిషాలు చెప్పి అయిపోతుంది. ఈ 2 మాటల్లో అదే పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. అదే పేతురు పత్రిక. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలవబడితే కనుక కీడుకు ప్రతి కీడేను దోషులకు ప్రతి దోషులను చెయ్యగా దీవించండి. చాలు.
ఇక్కడ పుణ్యమాన్ చేయడానికి కనిపిస్తుంది మనకి. ఆశీర్వాదానికి మనం వారసులుగా మనల్ని పిలిచాడు దేవుడు. పిలిచిన దేవుడు ఏమిటి అంటున్నాడు? ఆశీర్వాదానికి వారసులు కావాలంటే అక్కడ ఒక మెలికి పెట్టాడు. అక్కడ ఏం పెట్టాడు? కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దోషులకు ప్రతి దోషం చేయొద్దు. ఎవరైనా దూషించారా, నీకు కేడు చేశారా, సంతోషంగా భరించిన దాని ఏమో చిన్నదాని బాబు, భరించినోడు ఎవడు కూడా చిన్నవాడు అవ్వడు. భరించాల, భరించి వాడికే వదిలేయాల. ఇంకా వారిని ఏం చేయాలంటే వారి కొరకు వారిని దీవించాలి. అలా చేస్తే ఈ ఆశీర్వాదం మనకు వస్తుంది. ఆశీర్వాదానికి వారసులో పిలిచాడు కదా దేవుడు. ఆ పిలుపుని బట్టి ఏం చేస్తుంటే మనల్ని ఆశీర్వదిస్తుంది. అలాగే చేసినప్పుడే, కాకపోతే అది రాదు, మనకి ఆశీర్వాదం రాదు. కాబట్టి మనం ఏంటి మానుకోవాలా? కీడుకు ప్రతికూలి మానుకోవాలా, దోషణకు ప్రతిదోషణ మానుకోవాలా, వారిని దీవించాలి, వారిని దీవించాలి. ఆ దీవించినప్పుడే దేవుడు ఆనందిస్తాడు. నీ ఏ విధంగా దీవిస్తున్నావో నీ మనసు, నా మనసు, మనందరి మనసులు యేసయ్య ఎరిగినవాడు. అందు గురించి ఆయన మట్టి మాత్రం ఆయన్ని ఎవ్వరూ మోసం చేయలేదు. ఆయన ఎవ్వరూ మోసం చేయలేదు. ఆయన ఎవరిని మోసం చేయలేదు. ఆయన ఎవరిని మోసం చేయడు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నీ ఆలోచన సఫలపరుస్తాడు. నీకు తోడుగా ఉంటాడు. నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. వృద్ధాప్యం మంది ఏం చేస్తాడంటే చంకన ఎత్తుకుంటాడు, ఎత్తుకొని వృద్ధాడతాడు. ఆయన అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము చివరిగా ఒక మాట చూసి ముగించేద్దాం. ఇది ఎక్కడ చూస్తాం? యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం, తర్వాత 2 చదవండి, తర్వాత 16 కూడా చదవాల్సి ఉంటుంది. 51 యెషయా గ్రంథం 51వ అధ్యాయం. నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్ముని కనిన సారాను ఆలోచించుడి. అతడు ఒంటరై ఉండగా నేను అతన్ని పిలిచితిని, అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లును చేసితిని. ఏం చేశాడు? ఒంటరిగా ఉన్నప్పుడు అబ్రహాం పిలిచి ఏం చేశాడు? అబ్రహాం పరిస్థితి ఏంటండి? దేవుడి పిలక ముందు అబ్రహాం పరిస్థితి ఏంటి? బొమ్మలు అమ్ముకునేవాడు. తర్వాత పిలిచిన దేవుడు ఎంతవరకు అబ్రహాంని హెచ్చించాడు? అబ్రహాం జీవితం ఎలా మార్చాడు? ఏ విధంగా చేసుకొచ్చాడు? అది సత్యము కానటువంటి అంత రీతిగా ఆయన అబ్రహాముని పిలిచిన వాడు, నమ్మదగిన వాడు. ఆయన పిలుపులో ఉన్న మనము ఏం చేయాలంటే, అబ్రహాము అన్ని విషయాల్లో కూడా విధేయుడిగా ఉన్నాడు, దేవుణ్ణి వ్యతిరేకించలేదు. అందుకే ఒకరు సందర్భంలో అబ్రహాము నా స్నేహితుడు అని కూడా అన్నాడు దేవుడు. అబ్రహాము నీతిమంతుడుగా అన్నాడు దేవుడు. ఎన్నెన్నో మాటలు అబ్రహాం గురించి దేవుడు చెప్తాడు. పిలిచిన వాడు, అబ్రహాముని పిలిచిన వాడే మనల్ని పిలిచాడు. మనల్ని ఇంకొకరు ఎవరు పిలలేదు. కనుక అబ్రహాము ఆశీర్వాదం మనకి రావాలా, ఆయన మనం కూడా ఆత్మీయంగా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలా అని అనుకుంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? విధేయత చూపించాలి. విధేయత ఒక్కటి. పెద్ద బరువులు పోయవలసిన పనేమీ లేదు, కష్టపడవలసిన పనేమీ లేదు. విధేయత, ఆయన మాటకి విధేయత చూపిస్తే వెళ్ళమనగానే వెళ్ళిపోయాడండి. అక్కడ పరిస్థితి ఏంటి? నా స్వజనులు వదిలేసి నేను ఎక్కడికో నువ్వు వెళ్ళమంటున్నావు, అక్కడ నేను ఎలా బ్రతుకుతాను, ఏం చేస్తాను, నా పరిస్థితి ఏంటని కూడా ఒక్క మాట ఎదురు ఆడకుండా దేవుని మాటకి విధేయత చూపించి వెళ్ళిపోయాడు. అది దాన్ని బట్టే దేవుడు దాన్ని అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. చివరి మాట అదే అధ్యాయంలోను 16వ వచనం, అదే ఇప్పుడు చదివారే యెషయా 51లోను 16. చివరి లైన్ చదవమ్మా, చివరి లైన్. చాలమ్మా ఈ బ్రతుక్కి ఏంటి ఆ ధన్యత చాలమ్మా. మనకి ఏం చేస్తున్నాడు? ఆయన మాట మన నోట ఉంచుతున్నాడు. మన నోట ఏం చేస్తున్నాడు?
ఆయన మాట మన నోట ఉంచుతున్నాడు, తన చేతి నీడలో మనల్ని కప్పి ఉన్నాడు. అంతకంటే ఇంకా పాట ఏమని పాడుకున్నాం ఇందాక ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీ ఉండు చోటున నేను గుటకై పిలుపుకు తగిన మార్గము చూపి ఆదరించిన యేసయ్యా అని పాడుకుంటూ నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో అని పాడుకున్నాం. చివరికి ముగింపు ఎక్కడికి వచ్చింది? ఆయన చేతిని వచ్చింది. పిలిచిన వాడు అలా మనల్ని నడిపిస్తాడు, కాపాడుతాడు, తోడుగా ఉంటాడు. మనం ఆయన కుమారుడితో సహవాసంలో ఉండాలి, ఆయనకి విధేయులుగా బ్రతకాల, పరిశుద్ధత పాటించాలా, పరిశుద్ధతలోంచి పరిశుద్ధాత్మని పొందుకోవాలా. ఇలాగ ఆత్మీయ జీవితంలో అంచెలంచెలుగా మనం ఏంటంటే ఇంకా ముందుకు వెళుతూ ఉండాలి. ఇంకా ముందుకి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతూ ముందుకి కొనసాగాలని చెప్పి కోరుకుంటూ ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును కాక ఈ మాటలు ముగిస్తున్నాడు.